Hi viewers, welcome to Markets at 11 AM. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్టయితే మార్కెట్స్ వచ్చిన రికవరీని నిలబెట్టుకొని ట్రేడ్ అవుతుందని చూస్తున్నాము. పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇక నిఫ్టీ 34 పాయింట్స్ చొప్పున పాజిటివ్గా ట్రేడ్ అవుతూ 10,465 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 149 పాయింట్స్ పాజిటివ్గా 34,494 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 55 పాయింట్స్ పాజిటివ్గా 25,740 వద్ద ప్రెసెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తుంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ప్రెసెంట్ చూసుకున్నట్టయితే మిక్స్డ్గా ట్రేడ్ అవడం చూస్తాము. అరౌండ్ అడ్వాన్సెస్ 851గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ అరౌండ్ 810గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూస్తే సన్ఫార్మా 3.64%, ఇన్ఫోసిస్ 2.79%, టీసీఎస్ 2.40%, భారతీ ఎయిర్టెల్ 2.31% అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ 2.16% చొప్పున పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇక నిఫ్టీ లూజర్స్లో చూస్తే టాటా మోటార్స్ 6.83%, ఓఎన్జీసీ 3.11%, గ్రాసమ్ 3%, గెయిల్ 2.07%, హెచ్పిసిఎల్ 1.5% వరకు నెగిటివ్ వేస్లో ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక కమోడిటీస్ చూస్తే గోల్డ్ 0.31% పాజిటివ్గా 31,279 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.31% పాజిటివ్గా 40,400 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే 0.12% నెగిటివ్ బేస్లో 4,907 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 0.10% నెగిటివ్గా 199 వద్ద ప్రెసెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజెస్ కనుక చూసినట్టయితే జీఈటీఎన్టీ ఇండియా 8.16%, భారత్ ఫోర్జ్ 4%, గోడ్రేజ్ ఇండస్ట్రీస్ 3.77% అండ్ బేయర్ క్రాప్ సైన్స్ 2.5% పైగానే నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కాస్ట్రోల్ 2% వరకు నెగిటివ్ బేస్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తుంది. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్ కనుక చూసినట్టయితే జెట్ ఎయిర్వేస్ 8.29%, ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ ఇంజనీరింగ్ 6%, జీలర్న్ 5.80%, జైన్ ఇరిగేషన్స్ 5.5%, పీసీ జ్యువెలర్స్ 4.5% పైగా నెగిటివ్ మొమెంటంలో ప్రెసెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. ఇక ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రెసెంట్ మన స్టడీలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడీకి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే విఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9959955516 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై శేషు గారు. మార్కెట్స్ అది చూసుకున్నట్టయితే మార్నింగ్కి ఇప్పటికీ కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ ఏదైతే ఒక డిప్ చూసామో ఆ తర్వాత మార్కెట్స్ ఒక రికవరీ అనేది రావడం చూసాము ఒక డిప్ నుండి కూడా. ఆ తర్వాత వచ్చిన రికవరీ అనేది మార్కెట్స్ నిలబెట్టుకొని ప్రజెంట్ అదే ట్రెండ్ని కూడా కంటిన్యూ చేస్తూ పాజిటివ్గా ట్రేడ్ అవడం అనేది చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవరాల్గా ఇవాళ మార్నింగ్ నుంచి మిడ్ సెషన్ వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం ఏంటంటారు? అట్ ద సేమ్ టైమ్ టాటా మోటార్స్ గురించి కనుక డిస్కస్ చేసుకున్నట్టయితే Q4 రిజల్ట్స్ వీక్గా పోస్ట్ చేసిన కారణంగా కూడా ఈ స్టాక్లో చూసుకున్నట్టయితే షార్ప్ ఫాల్ అనేది మనం చూస్తున్నాము. నియర్లీ ఈ స్టాక్ చూసుకున్నట్టయితే ఒక 6% to 7% వరకు కూడా డౌన్ సైడ్ బయాస్తో ట్రేడ్ అవడం అనేది చూస్తున్నాము. ఇది ఇంకా ఎంతవరకు డౌన్ సైడ్లోకి వచ్చే అవకాశం ఉందంటారు? ఇఫ్ వచ్చినట్టయితే ఏ లెవెల్ని కూడా టెస్ట్ చేయొచ్చు అంటారు? చూడండి, ఓవరాల్గా మార్కెట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈరోజు చాలా వరకు స్టడీగా ఉన్నాయని చెప్పొచ్చు. నిన్నటి రోజు మనం చూసాము ఒక సెల్లింగ్ ఒక 100 పాయింట్స్ పైన నిఫ్టీలో సెల్లింగ్ చూసాము. దీనికి తోడు మిగతా అదర్ స్టాక్స్లో కూడా మంచి సెల్లింగ్ అనేది నిన్న కనపడింది. అయితే ఈరోజు మాత్రం దానికి భిన్నంగా కొంచెం పర్లేదు అనిపిస్తుంది. అయితే గ్లోబల్ మార్కెట్స్లో కూడా పెద్దగా పాజిటివ్గా లేవు. అయితే ఒకటి గమనించాలి, లాస్ట్ ఫ్యూ డేస్గా చూసుకుంటే మనకి ఈ F&Oలో కానీ చూసుకుంటే నిఫ్టీ ఫ్యూచర్స్ బాగా డిస్కౌంట్లోకి రావడం చూసినామండి. 10,445 నిఫ్టీ ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతుంటే 10,461 క్యాష్ ట్రేడ్ అవుతుంది. అంటే దీనికి ఒక కారణం ఉంది, అటు మార్కెట్ వీక్ ఉన్నాయి ఒక కారణము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డివిడెండ్ కారణంగా అంటే ఎక్స్ డివిడెండ్స్ రోజున క్యాష్లో స్టాక్ పడుతుంది, అప్పటికి అడ్జస్ట్ అవుతుంది అనమాట. దీని కారణంగా ఇటువంటి మనకి మూవ్ చూస్తున్నాము. ఏదైనా కూడా మార్కెట్స్లో పెద్దగా అంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఈరోజు మనం చూస్తున్నాము. ఐటీ కంపెనీస్ ఈరోజు బాగా లాభాలలో ఉన్నాయి. మరోవైపు సన్ఫార్మా టాప్ గెయినర్స్గా ఉంది, ఎందుకంటే ఇది బాగా ఓవర్సోల్డ్. బాగా అంటే అసలు మనకి చూస్తే కానీ 468 ఈరోజు గెయిన్ అంటే ఈరోజు గెయిన్ అయినా కూడా 3.5% గెయిన్ అయినా కూడా 468 ఉంది. అది నిన్నటి క్లోజింగ్ అని చూసుకుంటే సన్ఫార్మా 453 రూపీస్లో నిన్న క్లోజింగ్, అంటే ఈ మధ్యకాలపు లోస్ ఉంది. దాని కారణంగా షార్ట్ కవరింగ్ ర్యాలీ సన్ఫార్మాలో చూసాము. బట్ బై అండ్ లార్జ్ చెప్పాలంటే మాత్రం ఓవరాల్గా మార్కెట్స్ అంటే పొజిషనల్ పరంగా ఇంకా వీక్గానే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ట్రేడర్స్ ఎవ్రీ ర్యాలీస్లోనూ
ఉపయోగించుకొని అటు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు ఎక్కువగా షార్ట్స్ కానీ తర్వాత పుట్ ఆప్షన్స్ కానీ తీసుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్తాను. ప్రస్తుతానికైతే ఈ ర్యాలీ అనేది ఇంకా పెద్దగా పెరగకపోవచ్చు. అంటే ఇప్పుడున్న ఈరోజు వచ్చిన ఒక 30-40 పాయింట్ ర్యాలీ అనేది పెద్దగా ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతుందని నేను అనుకోను. మళ్ళీ ఫ్లాట్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. టాటా గ్లోబల్ బెవరేజెస్ ఒకటి ర్యాలీస్లో సెల్ చేయమంటాను. తర్వాత అశోక్ లైలాండ్ ఒకటి ప్రస్తుతం ఉన్న ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తాను. ఓకే శశి గారు, టాటా మోటార్స్ గురించి మనం అనుకున్నట్టు ఓకే టాటా మోటార్స్ కానీ చూస్తే మీరు అన్నట్టుగా ఈరోజు చాలా వీక్గా ఉందండి టాటా మోటార్స్. దీనికి ప్రధాన కారణం అందరు తెలిసిందే, నిన్న మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ పోస్ట్ చేసింది, బాగా వీక్ రిజల్ట్ అండి. మరి ముఖ్యంగా జాగ్వార్ నుంచి బాగా సేల్స్ బాగా విపరీతమైన డౌన్ కారణంగా ఇటువంటి రిజల్ట్ వచ్చాయని మనం మేనేజ్మెంట్ నుంచి మనకి తెలుస్తుంది. అయితే ఒకవైపు అటు యూరోప్లో చాలా వీక్గా జాగ్వార్ సేల్స్ ఉన్నాయి, మరోవైపు కానీ చూసుకుంటే చైనాలో జాగ్వార్ సేల్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి, అదొకటి కొంచెం పాజిటివ్ అంశం. బట్ ఓవరాల్గా స్టాక్ పరంగా చూస్తే మనకి ఎవరన్నా ఈ స్టాక్ గురించి అడిగితే మనం చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఫ్రెష్ బయింగ్ వద్దు, ఉన్న పొజిషన్స్ని హోల్డ్ చేసుకోమన్నాం. ఎందుకంటే ఇది ఇంతకుముందు 320 అనేది ఒక ఆ లెవెల్ని దాటి బిలో వచ్చేది కాదు. అయితే నిన్నటి రోజు 310 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మరింత రిజల్ట్ తర్వాత మరింత వీక్నెస్ చూసి 288 లెవెల్స్కి వచ్చింది. కాబట్టి 280 అనేది సపోర్ట్ అండి, అది కూడా బ్రేక్ అయిందంటే ఫర్దర్ వీక్నెస్ కూడా రావచ్చు. బట్ క్లోజర్గా 280 దగ్గర రాను రోజుల్లో ఒక బేస్ ఫామ్ కావచ్చేమో. బట్ ఏదైనా కూడా ఈ స్టాక్ ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయమని చెప్తారు. ఒక శశి గారికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న Q4 రిజల్ట్స్ ప్రకటించిన జెట్ ఎయిర్వేస్లో కూడా ఒక హెవీ డౌన్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. ఈ స్టాక్ కూడా నియర్లీ చూసుకున్నట్టయితే ఒక 7 to 8% వరకు కూడా జెట్ ఎయిర్వేస్ కరెక్షన్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆయిల్ ప్రైజెస్ హైస్లో ట్రేడ్ అవుతుండడము, అట్ ద సేమ్ టైం రూపీ వీక్గా ట్రేడ్ అవుతున్న కారణం చేత కూడా ఈ స్టాక్ కొంతవరకు Q4 రిజల్ట్స్ వీక్గా ప్రకటించిందని కూడా అనుకోవచ్చు. సో ఈ స్టాక్ ఫర్దర్ మొమెంటం అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇక నుండి కూడా ఈ లెవెల్ నుండి కూడా ఇంకా కొంతవరకు డౌన్ సైడ్లోకి వచ్చే అవకాశం ఉందంటారా, లేదా ఇదే లెవెల్లో సస్టైన్ అవ్వచ్చు అంటారా? ఇది ఇంకా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. పెద్దగా దీంట్లో అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు. ఎంత వీక్ అవుతుంది ఏంటి అనేది మనం ఎగ్జాక్ట్గా ఎవరు కూడా అప్పుడున్న పరిస్థితులను బట్టి మళ్ళీ క్రూడ్ ఆయిల్ మళ్ళీ పడ్డం స్టార్ట్ అయితే మళ్ళీ ఈ ఏవియేషన్ స్టాక్స్ బాగా పెరగవచ్చు. తర్వాత రిజల్ట్ బాగాలేని కారణంగా మనకి చూసాము ఈ స్టాక్లో కరెక్షన్ చూసాము. కాబట్టి ఇది మరింత కరెక్ట్ కావడానికే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు 6%. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మరి ముఖ్యంగా ఫ్యూచర్స్లో పొజిషన్స్ తీసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు కూడా పొజిషన్స్ని లాస్ట్లో ఉన్న పొజిషన్స్ని మరి ముఖ్యంగా ఎగ్జిట్ అవుతూ జాగ్రత్తగా పొజిషన్ తీసుకోవాలి. జెట్ ఎయిర్వేస్ అయితే చాలా వీక్ అయిపోయిందండి. ఈరోజు అని కాదు, జస్ట్ ఈ మధ్య ఈరోజు 6% డౌన్. బట్ ఓవరాల్గా ఈ మధ్య కాలంలో కానీ చూసుకుంటే వన్ సైడెడ్ డౌన్ ట్రెండ్ ఉంది. మధ్యలో 1 or 2 days కొంచెం దీంట్లో ఒక అప్ ట్రెండ్ కనపడింది. బట్ ఇది చూస్తే ఈ స్టాక్ 883 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చిందండి. స్టాక్ ఏమాత్రం రికవరీ లేదు జెట్ ఎయిర్వేస్లో. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అరౌండ్ 360 ఈరోజు 52 వీక్ లో నుంచి కొంచెం రికవర్ అయింది. అంటే 370 ఈ రోజులో, అదేవిధంగా 52 వీక్ కూడా లో కూడా 370నే. ఈరోజు ఫ్రెష్ న్యూ 52 వీక్ లోకి టచ్ చేసింది. మధ్య మధ్యలో పుల్ బ్యాక్ ర్యాలీ, షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తే తప్ప పెద్దగా ఈ స్టాక్లో అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు అండి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రాము. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ రాము, చెప్పండి. 136. ఓకే, షార్ట్ టర్మ్ కి హోల్డ్ చేస్తున్నారా అండి, లాంగ్ టర్మ్ కా? ఓకే అండి. ఒకటండి, యాక్షన్ కన్స్ట్రక్షన్స్ మీరు ఫండమెంటల్ పరంగా బాగానే ఉందండి, అందులో డౌట్ లేదు. తర్వాత రిజల్ట్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ బ్రహ్మాండంగా ఇచ్చారు. తర్వాత ఈసారి కూడా రిజల్ట్ కూడా బాగున్నాయి. అయితే ఏంటంటే మనకి ఒకటి గమనించాలి, పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అంతా కూడా ఏంటంటే పెద్దగా మార్కెట్స్లో స్ట్రెంత్ లేదు, లిక్విడిటీ లేదు. దాని కారణంగా ఈ స్టాక్ పెద్దగా పెరుగుతుంది అనుకోను. బట్ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొనుక్కోండి, చిన్న చిన్న కరెక్షన్స్లో కొనుక్కుంటూ పోండి. 160 అనేది దీనికి ఏ సపోర్ట్ రాన్న రోజులు, అది బ్రేక్ అయిందంటే ఫర్దర్ వీక్నెస్ కూడా రావచ్చు. బట్ ఓవరాల్గా స్ట్రాంగ్ అయితే
ఈ స్టాక్ అయితే ఫండమెంటల్ పరంగా బాగా ఇంప్రూవ్మెంట్ కనపడింది. లాస్ట్ ఒక 1 ఇయర్లో మంచి రిజల్ట్ కూడా పోస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎవ్రీ డిప్లో కూడా బై అని చెప్తానండి. తర్వాత వేరే స్టాక్స్ ఏమి అడిగారు? ఈక్విటీ హోల్డింగ్స్ 160, జేకే టైర్స్ 36. చూడండి జేకే టైర్స్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే జేకే టైర్స్ని హోల్డ్ చేయమని చెప్తానండి. ఇది రీసెంట్గా స్టాక్ కానీ చూసుకుంటే 180 ఆ లెవెల్స్ నుంచి కూడా 190 నుంచి కూడా కరెక్ట్ అవుతూ వచ్చింది. బట్ ఓవరాల్ టైర్కి చెందిన స్టాక్స్ బాగానే ఉండొచ్చు అండి. జేకే టైర్స్ కూడా పర్లేదు. అయితే ఇప్పుడు ఇది వన్ సైడెడ్గా డౌన్ ట్రెండ్ ఈ స్టాక్లో లాస్ట్ ఫ్యూ డేస్గా కనపడుతుంది. ఇది మరింత వీక్ అయి కావచ్చేమో. బట్ మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే జేకే టైర్స్ని మీరు కంటిన్యూ చేయండి. మొన్న మార్చి రిజల్ట్ పరంగా కూడా చూసుకుంటే బాగానే వచ్చాయండి. ఇన్వెస్ట్మెంట్కి జేకే టైర్స్ని హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి ప్రతాప్ రెడ్డి కాలర్ ఉన్నారు. హలో. నమస్తే అండి. నేను సింఫనీ 1700 కొన్నానండి, 25. ఓకే. అది ఉంచుకోమంటారా వేరే దగ్గర బయట? ఏ ప్రైస్లో తీసుకున్నారండి? ప్రతాప్ గారు ఎంతలో తీసుకున్నారు సింఫనీ? 1700 అండి. ఓకే. షార్ట్ టర్మ్ మీతో తీసుకున్నారా లాంగ్ టర్మ్కా? లాంగ్ టర్మ్ తీసుకున్నాను, కానీ ఉంటామా తీసేయాలని. ఓకే అండి. లాంగ్ టర్మ్కి అయితే హోల్డ్ చేయొచ్చండి. సింఫనీ పరంగా చూసుకుంటే ఇది బాగా ఈ మధ్య పడుతున్న స్టాక్ అండి. మీరు హైయర్ లెవెల్స్లో కొన్నారు, అయినా కూడా మీరు హోల్డ్ చేయొచ్చండి. సింఫనీ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి. ఇంకా ఫర్దర్గా వీక్ అయితే ఇంకా కొనుక్కుంటూ పోండి. మళ్ళీ ఇప్పట్లో మళ్ళీ పెరిగే అవకాశం లేదు. సీజన్ వీళ్ళకి మనకి మార్చిలో బాగా అంటే మనకి ఈ సమ్మర్లో బాగా పెరుగుతాయండి ఈ స్టాక్స్. బాగా పెరిగి పడుతూ వచ్చిందండి. ఇప్పుడు ఈసారి ఏంటంటే అంత పెద్దగా రిజల్ట్ కూడా బాగాలేవండి. మార్చి రిజల్ట్ కూడా బాగలేవు. తర్వాత ఈవెన్ సేల్స్ కూడా తగ్గాయండి. లాస్ట్ మార్చిలో హైయెస్ట్ వీళ్ళు నమోదు చేసుకున్నారు మనకి రెవెన్యూస్ పరంగా 184 crores. ఈసారి మార్చిలో మాత్రం అంత పెద్ద ఎత్తున వీళ్ళకి రాలేదు. బట్ ఫండమెంటల్ పరంగా ఓకేనండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా అయితే సింఫనీ పెరిగే అవకాశాలు లేదు. ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. ఖమ్మం నుండి రవి కాలర్ ఉన్నారు. హలో. మేడం చెప్పండి. హలో. ఈ ప్రైస్ లో రైన్ ఇండస్ట్రీస్ ప్లస్ ఉమాన్ డైరీస్. సెకండ్ స్టాక్ ఏంటన్నారండి? ఉమాన్ డైరీస్. లాంగ్ టర్మ్ కండి షార్ట్ టర్మ్ కా? ఓకే 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 తెలుసు. షార్ట్ టర్మ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారా లాంగ్ టర్మ్ కా? ఓకే. ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? రెయిన్ ఇండస్ట్రీస్. చాలామంది రెయిన్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు. రెయిన్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ఈ పరిస్థితిలో మీరు బయింగ్ అంటే ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేయండి. మీరు కొత్తగా కొనుక్కోవాలి అంటే మాత్రం వద్దని చెప్తానండి. లాస్ట్ బుల్ మార్కెట్లో బాగా పెరిగిన స్టాక్ ఇది. ప్రతిసారి కూడా ప్రతి బుల్ మార్కెట్లో కూడా ఇదే విధంగా పెరుగుతుందని నేను అనుకోను. ఓ రిజల్ట్ తర్వాత మళ్ళీ స్టాక్లో బాగా ఫాల్ చూసాము. 220 ఆ లెవెల్లో సపోర్ట్ ఉంది. అది కానీ బ్రేక్ అయిందంటే మరింత వీక్ కావచ్చు. కాబట్టి ఇప్పుడే మీరు ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. ఆల్రెడీ కొనుంటే మాత్రం ప్రస్తుతానికి హయ్యర్ లెవెల్స్లో కొనుంటే హోల్డ్ చేయండి. తర్వాత ఉమంగ్ డైరీ గురించి అడిగారు. ఇది ట్రెండ్ పరంగా చూసుకుంటే స్టడీగానే ఉందండి. బట్ ఓవరాల్గా ఈ డైరీకి చెందిన స్టాక్స్లో మనకి అప్ ట్రెండ్ అనేది పెద్దగా లేదండి. మధ్యలో కొన్ని రోజులు అప్ ట్రెండ్ ఉంది, దాని తర్వాత మళ్ళీ ఫిజిల్ అవుట్ కావడం చూసాము. తర్వాత రిజల్ట్ పరంగా కూడా చూసుకుంటే ఇది మార్చి రిజల్ట్ కూడా బాగానే వచ్చాయి. ఓవరాల్గా ఏంటంటే ఇది కొంచెం టర్న్ అరౌండ్ స్టోరీలా కనపడుతుంది. కాబట్టి ఇది లాంగ్ టర్మ్కి ఉమంగ్ డైరీ ఆల్రెడీ కొనుంటే మాత్రం హోల్డ్ చేయమంటాను. ఫ్రెష్గా కొనుక్కోవాలనుకుంటే మాత్రం మూమెంటం అయితే లేదు. మిడ్ క్యాప్లో దానితో మిడ్ క్యాప్లో అంత మనకి ఎంకరేజింగ్ ట్రెండ్ లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. విజయవాడ నుండి రోహిత్ కాలర్ ఉన్నారు. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ రోహిత్, చెప్పండి. ఫస్ట్ స్టాక్ ఏంటన్నారు? ఆరియన్ ప్రో సొల్యూషన్స్. ఓకే. 190లో తీసుకున్నారు. ఐజీ పెట్రో 650 అండి.
షార్ట్ టర్మ్ మీద తీసుకున్నారా లాంగ్ టర్మ్కా? లాంగ్ టర్మ్ కోసం. ఓకే. ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ ఎంతలో కొన్నారండి ఆర్యన్ ప్రో 190. అంటే మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నా ఉద్దేశం ప్రకారం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఇది 280 దాకా వెళ్ళి కరెక్ట్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి ఇప్పుడు కొంచెం కన్సాలిడేషన్లో ఉంది. బట్ ఓవరాల్ ట్రెండ్ పరంగా చూసుకుంటే ఇది ఇంకా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయలేదు. మీరు ప్రస్తుతానికి స్టాక్ నుంచి మీరు ప్రాఫిట్ ర్యాలీస్లో ఈరోజు కూడా 4% దాకా పెరిగింది. స్లోగా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. తర్వాత ఐజీ పెట్రో గురించి అడిగారు. ఇప్పుడు ఈ మధ్య బాగా ఐజీ పెట్రో బాగా క్రాక్ కావడం చూసామండి. 800 నుంచి బాగా కరెక్ట్ అవుతూ వచ్చింది. ఇది ఇంకా కొంచెం ఐజీ పెట్రో కెమికల్స్ ఇంకొంచెం వీక్నెస్ ఉండొచ్చు. బట్ ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీనే. మీరు డెఫినెట్గా ఐజీ పెట్రోలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి. ఫ్రెష్గా కొనాలంటే మాత్రం ఇంకొంచెం ఆగమని చెప్తాను. బై అండ్ లార్జ్ చెప్పాలంటే మాత్రం ఐజీ పెట్రో ఇన్వెస్ట్మెంట్కి మంచి కంపెనీనే. ఐజీ పెట్రో కెమికల్స్ హోల్డ్ చేయండి. ఇంకా రిజల్ట్ రాలేదు. రిజల్ట్ తర్వాత మళ్ళీ రిజల్ట్ బాగుంటే ఈ స్టాక్ ఇంకా ఇక్కడ నుంచి బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి కంపెనీ అండి ఐజీ పెట్రో కెమికల్స్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా మెయిల్స్ కూడా చూద్దాం. ఫ్యూ మెయిల్స్ చూద్దాం. సుకృత మెయిల్ చేశారు. క్యాపిటల్ ఫస్ట్ 635, సెంచురీ టెక్స్టైల్స్ 1102, జిఏసీ హౌసింగ్ ఫైనాన్స్ 420. ఈ మూడు కూడా లాంగ్ టర్మ్ మీతో హోల్డ్ చేస్తున్నాను. ప్రజెంట్ ఈ మూడు కూడా లాస్తో హోల్డ్ చేస్తూ ఉన్నాను. హోల్డ్ చేయమంటారా సెల్ చేయమంటారా అని అడుగుతున్నారు. క్యాపిటల్ ఫస్ట్ ఎంతలో? క్యాపిటల్ ఫస్ట్ 635, సెంచురీ 1000.